ఎవరా ఇన్స్పెక్టర్? రాజారెడ్డికి సెక్యూరిటీ ఇచ్చిన వదవా? మన వాళ్ళని అరెస్ట్ చేసి తర్వాత అతను లేపేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని దెప్పి పుడుస్తున్నారు. బామర్ది, మంత్రి గారికి ఫోన్ చేసి ఆ ఇన్స్పెక్టర్ ని వేరే చోటుకి ట్రాన్స్ఫర్ చేయమని. అలాగే బాబా. నువ్వు చేసిన తప్పుకి సాక్ష్యం లేదని సంతోషంగా ఉందా? నేను తలుచుకుంటే నిన్ను కత్తికోకుండా చీల్చేయగలను. నువ్వేమైనా పెద్ద పనికివా? నిన్నేమీ చెయ్యకూడదని నాన్న చెప్పిన మాటకి కట్టుబడి నరికేస్తావా? ఇది నరుకో, నరకరా. కత్తులు కట్టాలతో ఆడుకునే వాళ్ళరా మేము. నీకు కోపం వస్తేనే కత్తి ఎత్తుతావు, కానీ నేను సంతోషానికి పొట్టెల్ని నరుకుతాను, గొడవ వస్తే మనుషుల్ని నరుకుతాను. నువ్వు నరికే ముందు ఆలోచిస్తావు, నేను నరికిన తర్వాత ఆలోచిస్తాను. ఇలా చూడు, నువ్వు మీ నాన్నని కాపాడుకోవాలంటే నన్ను చంపాలి. చంపుకుంటా వదిలేస్తే వారం, వర్జం, రావు కాలం, యమకట్టం అన్ని చూసుకోవాల్సి ఉంటుంది. తలకిందులుగా నుంచి తపస్సు చేసిన నువ్వు మా నాన్నని ఏమీ చేయలేవు. చేసి చూపిస్తాన్రా. చేసి చూపించు. రాజారెడ్డి, రాజారెడ్డి, నువ్వు అని ఒక్క మాట ఇప్పుడే వెళ్ళి ఆ కృష్ణస్వామి తల నరికేసి వస్తాను. చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళందరినీ కులం పేరుతో రెచ్చగొడుతున్నాడు వాడు. వెళ్ళి నరుకు. అతనే చేశాడని రుజువేంటి? అతని మీద చేయి వేస్తే రేపు మీ మధ్యనే గొడవలు వస్తాయి. తర్వాత మనం కలిసి ఎలా ఉండగలం? అందుకని వాడు ఎలాంటి ఏదో పనులు చేస్తూ ఉన్నా మేమంతా చూస్తూ ఊరుకోవాలంటావా? మీకు నన్ను కాపాడే హక్కు మాత్రం ఉంది. కృష్ణస్వామిని శిక్షించే హక్కు ఎవరికీ లేదు. ఏం చంద్ర, నాకేమైనా నువ్వు చూస్తూ ఊరుకుంటావా? అతని తండ్రి నేను పుట్టి చంపాను, అందుకే అతన్ని చంపాలని చూస్తున్నాడు. ఒకవేళ కృష్ణస్వామి నన్ను చంపినా కూడా ఎవరు అతని జోలికి వెళ్ళకండి. దాంతో పగ తీరిపోయిందనుకోండి. కృష్ణస్వామిని కొట్టడం వల్ల, చంపడం వల్ల సమస్య తీరదు. అతను మారాలి, అదే అందరికీ మంచిది. రే బలరాం, ఈ వయసులో నువ్వే కత్తి పట్టుకుని తిరిగితే చిన్నపిల్లలకి ఎవరు బుద్ధి చెప్తారు? పట్టుకోయా. మన థియేటర్కి నిజంగానే ఏసీ పెట్టించబోతున్నా, అందుకని బ్యాంక్ లో 13 లక్షలు అప్పడిగా. ఆ మేనేజర్ వచ్చి చెక్ చేసిన తర్వాత లోన్ ఇస్తానని చెప్పాడు. అతను ఇక్కడికి వచ్చి రాగానే మనం అదిరిపోయేలా స్వాగతం చెప్పాలి. నమస్కారం సార్, ఎలా కనిపెట్టారు? బయట నుంచి మన థియేటర్ వైపు గుడ్ల బ్యాంక్ మేనేజర్ అయ్యి ఉంటాడని తీసుకొచ్చేసాను. నాకు ఇలా కాకాలు పట్టడం నచ్చదు. ఏంట్రా ఇలా అంటున్నాడు? ఏదో కోపంగా ఉన్నట్టున్నాడనా? ఏం చర్య ఇది? ఇందులో కూర్చొని చూసేవాడు బ్యాక్ ఏం కావాలి? బాత్రూమ్ చూస్తాడని తెలుసుంటే క్లీన్ చేయించామండి. ఏంటో ఇది? పసుపు నీళ్ళు చల్లట్టు పచ్చపచ్చగా ఉంది. ఇక్కడికి వచ్చే వాళ్ళకి పచ్చగా మళ్ళా టికెట్ తో పాటు ఒక మాత్ర కూడా ఇవ్వచ్చుగా. సినిమాకి వచ్చే వాళ్ళంతా రోగాలు వచ్చి చేస్తే మళ్ళీ ఎవరైనా సినిమాకి వస్తారు? ఐ డోంట్ లైక్ ఇట్. ఏంటి మాత్రలు లేవాలా? వచ్చే వాళ్ళందరికి మాత్రలు ఇస్తుంటే నా బతికేం కావాలి? అదేంటయ్యా వెనకాల? అది స్క్రీన్ సార్. అది తెల్లగా ఉందేంటి? తెల్లగా ఉంటేనే కదా సినిమా కనిపిస్తుంది. బయట కలర్ సినిమాని బోర్డు ఎట్టి లోన వైట్ స్క్రీన్ తో మోసం చేస్తున్నావా? అదేంటి గోడకి అక్కడక్కడ హోల్స్ ఉన్నాయి? ఆపరేటర్ రూమ్ సార్. ఆపరేటర్ కూడా రూమ్ ఇస్తే యాజమాన్యం ఏం కావాలరా? నేను అది చూడాలి. ఎన్ని రీళ్లు ఉన్నాయి? 14 రీళ్లు. రీళ్ళకి ఎన్ని అడుగులు? 1000 అడుగులు సార్. కొలిచి చూడచ్చా? కరెక్ట్ గా ఉంటాయా? ఎన్ని అడుగులు ఉన్నాయా? ఏంటి థియేటర్ హౌస్ఫుల్ అయిపోయింది? సోకులు చేసుకున్న ఆర్తీరు వస్తే ఇలాగే అవుతుంది. ఉండండి, నేను టికెట్ తీసుకుంటాను. అన్నయ్య, చంద్రమ్మ ఉన్నారా? ఆయన ఇంకా రాలేదమ్మా. 12 అవుతోంది. ఈ పాటకు ఆయన వచ్చేసి ఉండాలి. అదిగో వచ్చేసారు. ఏంటి సినిమా చూడడానికి వచ్చారా? హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారు. మా మావయ్య థియేటర్ అని మా ఫ్రెండ్స్ తో గొప్పలు చెప్పి తీసుకొచ్చారు. వెనక్కి వెళ్ళిపోతే నన్ను ఎగతాళి చేస్తారు. మీరే ఏదో ఒకటి చేయాలి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎక్స్ట్రా చార్లు వేయి. మనం ఎక్స్ట్రా చార్లు వేయం కదా. నాకు తెలుసు, ఆఫీసులో ఉన్న చార్లు వేయమంటున్నాను. అలాగేనా? ஞாபகம் வருதே ஞாபகம் வருதே ஞாபகம் வருதே
మా బావకి నేనంటే ఎంత ఇష్టమో చూసావా? ఇప్పటికైనా నేను చెప్పింది నమ్ముతావా? వాళ్ళ బావ సీట్ లో కూర్చోగానే ఆయన ఒళ్ళో కూర్చున్నట్టుగా ఫీల్ అయిపోతుంది. వచ్చే వారం ఏ సినిమా వేస్తున్నావు? ఏంటి సినిమా చూడలే? అది మేము వచ్చేసరికి మొదటి పాట అయిపోయింది. మా ఫ్రెండ్స్ అందరూ మొదటి నుంచి సినిమా చూడాలని ఆశపడుతున్నారు. మొదటి పాట ఎన్నో రీలు? 2 రీల్ అన్నా. 2 రీలా? సరే సినిమా పూర్తవగానే మొదటి 2 రీలు మళ్ళీ పూర్తిగా వేయమంటాను, సరేనా? ఇంటర్వెల్లో వాళ్ళకి కూల్ డ్రింక్స్ ఏమైనా ఇవ్వండి. అలాగే ఉంటా అన్నా. ఆపోయా చంద్రు ఆపో. ఏంటి? అవును ఎక్కడికి వెళ్తున్నావు? థియేటర్ దగ్గర నుంచి ఇంటికి. నీకేం బాబు కొత్త ప్రింట్లు తెప్పించుకుని కలెక్షన్లు గుంజేస్తున్నావు. నాకేమో 10-15 రౌండ్లు అయ్యాక మత్తలు పడే ప్రింట్లు వస్తున్నాయి. అది తెలుసుకునేవాడు థియేటర్కి రావట్లేదు. నా పైన దయ చూపించవా చంద్రం? సరే మా థియేటర్లో తీసేశాక ప్రింట్ నీకు పంపిస్తా. నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా. మరి ఏడ్రా ఇడా ప్రింట్ అడిగినట్టుగా థియేటర్ కూడా అడిగితే అందుకే చల్లగా జారుకున్నాడు. నేను చెప్పింది చేయండి. రామ్మా రా. ఏడవకమ్మా, ఏంటో చెప్పు. మరేమో మా నాన్న రోజు తాగొచ్చి మమ్మని కొడుతున్నాడయ్యా. ఈ రోజు కూడా అలాగే కొడితే మా అమ్మ కింద పడితే సర్లే ఏడవకు. చంద్రుని పిలవండి. ఎందుకురా కొట్టావు? ఎందుకురా కొట్టావు? నీ చెయ్యి ఎందుకు విరిచానో తెలుసు. ఇక ముందు పెళ్ళాన్ని కొట్టేటప్పుడు ఈ విషయం నీకు గుర్తు రావాలి. తల్లి తర్వాత పెళ్ళం అంటారు. కొన్ని పనులు తల్లి కూడా చేయలేదు, పెళ్ళం వేరే చేస్తుంది. చంపేస్తా. మొగాడు దిగొచ్చాడు. ఇదిగోమ్మా హాస్పిటల్ ఖర్చులు కొంచెం. ఎక్కడ్రా సారా తాగా? సారా ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఒక్కడు కూడా మిగలకూడదు. పని పాట లేకుండా దొంగసారా కాస్తుంటే నీకు షుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పించాను. అది వదిలేసి మళ్ళీ పని చేస్తావా? మూర్తి ఇన్స్పెక్టర్ ఫోన్ చేయి. కదా బాబు ఇన్స్పెక్టర్ గారే చేయమని చెప్పారు. ఊరికి కొత్తగా వచ్చే ఇన్స్పెక్టర్ రౌడీస్ ని క్రిమినల్స్ ని పిలిపించి తప్పు చెయ్యొద్దని వార్న్ చేస్తాడు. నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? ఈరోజు సారా కాచమన్నావు, రేపు దొంగతనం చేయమంటావా? ఈ ఊరికి సంబంధించి మందు కొట్టిన వాడు కూడా తాగిన వాసన బయటికి రావడానికి ముందు ముసుగేసుకుని నిద్రపోతాడు. ఇంకోసారి ఇలా జరిగిందో కొట్టి చంపేస్తా. కరెక్ట్గా నడుచు. సార్ ఈ విషయం పెద్దానికి తెలియనివ్వకండి. తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. ఇక మీద ఇలా జరగదు. గౌరవంగా బతకడం నేర్చుకోండి. అవును అర్ధరాత్రి పూట కత్తిపూట తిరుగుతున్నా ఏంటి సమస్య? రాయ్ మా పిల్లవాడు లేపుకొచ్చి లోపల సినిమా చూస్తుందా? ముందు దాన్ని బయటికి పంపో. నీ పిల్ల ఇంకొకరు లేపుకొచ్చిందా? చూడు సినిమా స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు అయింది. ఇంటర్వ్యూ వరకు ఓపిక పట్టే వరకు నీ పిల్లని వెతికి తీసుకొచ్చి నీకు అప్పచెప్తా. ఓకే నువ్వు దాన్ని పంపించలేదనుకో నేను ఎక్కడిక్కడే ముక్కలుగా నరికేసి నా పాటి నేను వెళ్ళిపోతాను. ఏమంటావు? ఆవిడ చెప్పింది చేసి ఎలా ఉన్నాడే. లైట్లు రా. అందరికీ ఒక హెచ్చరిక. ఎవరో ఒక ఆవిడ వాళ్ళ ఆయనకి తెలియకుండా ఇంకోటితో ఈ సినిమాకి వచ్చింది. వాళ్ళ ఆయన గేట్ దగ్గర కత్తితో వెయిట్ చేస్తున్నాడు. ఆవిడ పరువు ప్రతిష్టలు పోకుండా ఉండడానికి ఒక్క నిమిషం నేను లైట్ ఆఫ్ చేస్తాను. ఆ గ్యాప్ లో ఆవిడ మాత్రం నేగ్గా బయటికి జారుకోవాలి. లైట్ ఆఫ్ అంటారే. ఏంటి ఆవిడ ఒక్కదాని వెళ్ళమంటే మొత్తం అందరూ వెళ్ళిపోయారు. వచ్చినవన్నీ అలాంటి కేసులు అయి ఉంటాయన్నా. అటు చూడన్నా, అసలు 3 పెళ్ళాలు 2 జంటలు ఉన్నాయి. అవునరా పట్టుకోరా. అమ్మా ఈ సినిమా చూడటానికి మీ 2 జంటలైనా భార్యాభర్తలుగా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అందుకని జంటకు చెయ్యిను బహుమతిగా ఇస్తానని తీసుకోండి. తీసుకోండి. ఈ విషయం ఆయనతో చెప్తున్నావు ఏంటి? ఆయనగానే మొగుడు. మరి ఈయన దాని మొగుడు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? చెప్తేనే కదా తెలుస్తుంది. చెప్పు తల్లి. మా నాన్న కొట్టారు. నాన్న కొట్టారా?
ఎందుకని? పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను. వేదవా అందుకో కొట్టాడు. రే మూర్తి వాడికి ఫోన్ చేయి. హలో, ఏంటి మామ ఇంత తెలుగుతో ఓపెన్ చేశారు? ఏంటండి మీరు ఇలాంటి పని చేశారు? ఇటువంటి బుర్రలేని విధవ. ఏంటి అందరూ కలిసి బుద్ధి ఉందా అంటున్నారు? పరీక్షలో ఫెయిల్ అయినందుకు పిల్లని కొడతావా? ఆ రోజుల్లో మన కలెక్టర్గా చదివాం, ఫెయిల్ అయితే మళ్ళీ రాసి పాస్ అవుతుంది. అడ్డగాడిదని అక్కడికి వచ్చి కథలు చెప్తోందా? ఏవేవ్ నీలాగే నీ కూతురు తన్నులు తిని అక్కడికి వెళ్ళి మొరపెట్టుకుంటోంది. మొరపెట్టుకోక ఏం చేస్తుంది? ఫోన్ పాపకిస్తున్నాను, కొట్టినందుకు క్షమాపణ అడుగు. ఇక మాట్లాడు. ఏ ఏడు మొహం దానా గాడిదా, కొంచెం కట్టేసి తోలు తెస్తాను. తిడుతున్నారు. ఎరా చెప్తున్నాను, మళ్ళీ పిల్లని తిడతావా? దేవిని పంపించినా ఇక్కడే ఉంచుకోమంటావా? ఉంచుకో, అక్కడే ఉంచుకో. కళ్యాణికి వంట పనుల్లో సాయంగా ఉంటుంది. అలాగే పేడకళ్ళు తీయించు, కొంచెం పొవైనా తగ్గుతుంది. దేవిని ఇంకో మాట అన్నావో దవడ పేలిపోతుంది. పాపను పంపిస్తున్నాను, మళ్ళీ ఏదని అన్నావో మర్యాద దక్కదు. +2 ఫెయిల్ అయ్యావా? పరీక్షలు బాగా రాయలేదా? అంటే ఎందుకని సరిగ్గా రాయలేదు? బాగా రాసి ఏం చేయాలి? బాగా రాసుంటే పాస్ అయ్యి ఉంటావు. పాస్ అయ్యి ఉంటే కాలేజీకి వెళ్ళుంటావు. కాలేజ్కి వెళ్ళి చదువు పూర్తయ్యాక కావాలంటే ఉద్యోగానికి వెళ్ళొచ్చు, లేదా బాగా చదువుకున్న వాడిని చూసి పెళ్లి చేసుకుని ఉండొచ్చు. బాగా చదువుకున్నవాడంటే మీలాగానా? అడిగిన దానికి సమాధానం చెప్పారేంటి? నేనేం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? ఆలోచించి చూడండి, అర్థమవుతుంది. పరీక్షల్లో ఫెయిల్ అయితే మళ్ళీ రాసి పాస్ అవ్వచ్చు. మీరు జీవితంలోనే ఫెయిల్ అయ్యారే, దాన్ని తలుచుకున్న అత్తయ్య మావయ్య ఎంతగా బాధపడుతున్నారో ఆలోచించారా? జరిగిందాన్ని మర్చిపోయి మీరు పెళ్లి చేసుకుంటే అందరూ సంతోషపడతారు. నేను అనుకున్నట్టు జరిగిందంటే నేను సంతోషపడతాను. నేను రెడీ అయ్యాను, మీరెప్పుడు రెడీ అవుతారు? అయ్యా అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి. ఏమైంది? మీ కుటుంబానికి తగిన చోట సంబంధం మాట్లాడి మిమ్మల్ని ఇరికించానయ్యా. ఏంటయ్యా నువ్వు అనేది? ఆ అమ్మాయి చదువుకునే చోట ఒక అబ్బాయిని ప్రేమించిందట, ఆ అబ్బాయితో లేచిపోయిందయ్యా.